Am I audible? హలో, వినిపిస్తుందా? చేస్తాను. హలో హలో ఓకే అమ్మా. సో నెట్వర్క్ ప్రాబ్లం. సో ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనం ఒక వర్క్ చేస్తున్నాము, ఆ వర్క్ ని ఎక్స్పెరిమెంట్ అంటారు. ఆ ఆఫ్టర్ దట్ వచ్చిన అవుట్కమ్ అనేది పాస్ ఆర్ ఫెయిల్ అనేది అవుట్కమ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ విచ్ ద ఫాలోయింగ్ హోల్డ్. The experiment can be repeated under identical conditions. We have knowledge of all possible outcomes in advance. Any trial of the experiment results in an outcome that is not in advance. ఇది కానీ లేదంటే సింపుల్ గా ఉంటుంది చూడండి. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్ హూజ్ అవుట్కమ్ ఈజ్ నోన్ బట్ అన్ అక్కరెన్స్ ఆఫ్ అవుట్కమ్ ఈజ్ నాట్ నోన్. అంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ అంటే ఏమని చెప్తున్నాను నేను? ఎగ్జామ్ రాస్తున్నాము, దట్ ఈజ్ ఎక్స్పెరిమెంట్. ఎగ్జామ్ రాస్తే డెఫినెట్ గా అవుట్కమ్ వస్తుంది. ఓకే, అవుట్కమ్ వస్తుంది అని మనకు తెలుసు, కానీ ఆ వచ్చే అవుట్కమ్ అనేది పాస్ ఆ ఫెయిల్ అనేది మనకు తెలియదు అనుకోండి. మీరు ఎగ్జామ్ బాగా రాశారు, డెఫినెట్ గా మీరు పాస్ అవుతారు అంటే వదిలేసేయండి, డెఫినెట్ గా మీరు ఫెయిల్ అవుతారు అంటే వదిలేసేయండి. కానీ ఇలా పాస్ ఆఫ్ ఫెయిల్ తెలియదు కదా. డెఫినెట్ గా పాస్ ఆఫ్ ఫెయిల్ అంటే అటు ఇటుగా అంటే 30 మార్క్స్ రాశారనుకోండి, 28కి పాస్ అనుకోండి. మీరు ఎగ్జామ్ రాశారు, మీరు 70కి 70 మార్క్స్ రాస్తే డెఫినెట్ గా పాస్ అవుతారు. మీకు వచ్చే అవుట్కమ్ మీకు తెలుసు. ఓకే, పాస్ అని తెలుసు. మీరు 30 కన్నా తక్కువ బాగా 20 పాస్ మార్క్స్ కూడా రాయలేదు అనుకోండి, మీరు ఫెయిల్ అవుతారు. అది కూడా మీకు తెలుసు అవుట్కమ్. కానీ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసావు, ఎగ్జామ్ రాసావు, కానీ 30 మార్క్స్కే రాసావు. 30 మార్క్స్కి రాసినప్పుడు నువ్వు పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. నీకు లక్ ఉంటే పాస్ అయిపోవచ్చు, లేదంటే ఫెయిల్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. సో నీకు డెఫినెట్ గా రిజల్ట్ వస్తుందని తెలుసు, కానీ అది పాస్ ఆ ఫెయిలా అని తెలియని దాన్ని, తెలియనప్పుడు తెలియకుండా చేసిన ఎక్స్పెరిమెంట్ ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఓకేనా? ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే మనం చేసే వర్క్ అనేది ఎక్స్పెరిమెంటు. ఆ వర్క్ కి డెఫినెట్ గా అవుట్కమ్ వస్తుంది. ఓకే, ఆ వచ్చిన అవుట్కమ్ అనేది అవుట్కమ్ వస్తుంది. మనం ఎక్స్పెరిమెంట్ చేసాము, అవుట్కమ్ వస్తుందని మనకు తెలుసు, బట్ ఆ అవుట్కమ్ ఏదొస్తుందో మనకు తెలియనప్పుడు ఆ చేసిన ఎక్స్పెరిమెంట్ ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఓకే, నెక్స్ట్ జస్ట్ ట్రయల్. ట్రయల్ అంటే కండక్టింగ్ అన్ ఎక్స్పెరిమెంట్ వన్స్ ఈజ్ ఎ కాల్డ్ ట్రయల్. ట్రయల్ అంటే ఒక్కసారి మాత్రమే మనం ఎక్స్పెరిమెంట్ చేసామనుకోండి, ట్రయల్ అంటారు. ఓకేనా? ఒక 4-5 సార్లు చేసామనుకోండి, దాన్ని ట్రయల్ అనరు. మీరు అంతే కదా, ఎగ్జామ్ ఒకసారి రాసి పాస్ అయిపోతే అది ట్రయలే. కానీ రాసిన ఎగ్జామ్ ని M1 తిప్పి M1 M3 తిప్పి రాస్తారు కదా నెంబర్ ఆఫ్ టైమ్స్, దాన్ని ట్రయల్ అంటారు అనమాట. ఒక్కసారి రాసి పాస్ అయిపోతే దాన్ని ట్రయల్ అంటారు. నెక్స్ట్ అవుట్కమ్. ద రిజల్ట్ ఆఫ్ ద ట్రయల్ ఇన్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ అన్ అవుట్కమ్. అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్ ని మనం అవుట్కమ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ అంటే ఏంటంటే ఏ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ ఏ శాంపుల్ స్పేస్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎస్. అంటే ఏ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్. అంటే నువ్వు ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ ఒకసారి చేస్తే ట్రయల్ అంటున్నావు, 2 times 3 times చేస్తే దాన్ని ట్రయల్ అన్నారు కదా. సో
నువ్వు 3 టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేసావు అనుకో, ఆ 3 టైమ్స్ వచ్చిన అవుట్కమ్స్ అంటే ఫస్ట్ టైం వచ్చిన అవుట్కమ్, సెకండ్ టైం వచ్చిన అవుట్కమ్, థర్డ్ టైం వచ్చిన అవుట్కమ్, ఈ మూడింటిని ఒక సెట్ లో తీసుకుంటాం అమ్మా, సెట్ నోటేషన్ లో తీసుకుంటాం. దానికి ఒక పేరు పెడతాను నేను, క్యాపిటల్ ఎస్ అని పెడతాను. సో అప్పుడు అదేమవుతుంది, శాంపుల్ స్పేస్ ఎస్ ఈక్వల్ టు 3 టైమ్స్ కనుక మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే 3 అవుట్కమ్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, a random experiment by tossing a coin, it has 2 outcomes, head or tail. The sample space S equal to head tail. అంటే నేను ఒక కాయిన్ తీసుకున్నాను, ఆ కాయిన్ కి 2 ఫేసెస్ ఉంటది, ఒకటి హెడ్ ఇంకొకటి టైల్. 2 ఫేసెస్ ఉంటాయి, హెడ్ టైల్. అయితే నేను ఆ కాయిన్ ని 2 అవుట్కమ్స్ వస్తాయి అంటున్నా. 2 అవుట్కమ్స్ రావాలి అంటే డెఫినెట్ గా ఒక్కసారి చేస్తే ఎక్స్పెరిమెంట్ ఒకేసారి హెడ్ టైల్ పడదు కదా. ఒకసారి చేస్తే ఎక్స్పెరిమెంట్ ఒకసారి హెడ్ పడితే, రెండోసారి చేస్తే టైల్ పడుతుంది. అందుకే ఇట్ హ్యాస్ 2 అవుట్కమ్స్ అంటున్నా. అంటే నేను ఒక కాయిన్ తీసుకుని దాన్ని టాస్ చేస్తున్నా, 2 టైమ్స్ టాస్ చేస్తున్నా. ఫస్ట్ టైం టాస్ చేసినప్పుడు హెడ్ పడింది, సెకండ్ టైం టాస్ చేసినప్పుడు టైల్ పడింది. సో నాకు 2 అవుట్కమ్స్ వచ్చింది కదా, హెడ్ టైల్. దీన్ని ఒక సెట్ నోటేషన్ లో తీసుకున్నా, దానికి ఎస్ అనే నేమ్ పెట్టుకున్నా, దిస్ ఈజ్ శాంపుల్ స్పేస్. ఓకేనా? కాయిన్ అయితే. మరి డైస్ అయితే, డైస్ కి ఎన్ని ఫేసెస్ ఉంటాయమ్మా? 6 ఫేసెస్ ఉంటాయి. సో మనం 6 టైమ్స్ మనం ఎక్స్పెరిమెంట్ కనుక చేస్తే, అంటే డైని మనం 6 టైమ్స్ త్రో చేస్తే 6 అవుట్కమ్స్ వస్తాయి. ఒకసారి చేస్తే 1, సెకండ్ టైం 2, 3, 4, 5, 6 అలా అని చెప్పేసి రిపీట్ అయితే అది తీసుకోకూడదు. అంటే ఇప్పుడు నాకు 4 ఉంది, నేను ఫోర్త్ టైం చేసినప్పుడు 4 పడింది, మళ్ళీ 5th టైం వేసినప్పుడు త్రో చేసినప్పుడు కూడా 4 పడింది అనుకోండి, రిపీట్ అయినది, రిపీట్ అయితే 2 టైమ్స్ 3 టైమ్స్ ఒకటే నెంబర్ రిపీట్ అయింది అనుకోండి, నేను సెట్ నోటేషన్ లో ఒకటే తీసుకుంటాను. 2 సార్లు రిపీట్ అయిందని తీసుకోండి, 4,4 అని తీసుకోండి. ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ థ్రోయింగ్ ఎ డై, ఇట్ హ్యాస్ 6 అవుట్కమ్స్. దెన్ శాంపుల్ స్పేస్ ఎస్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6. అవునా? అంటే డైకి 6 ఫేసెస్ ఉంటాయి, కాయిన్ కి 2 ఫేసెస్ ఉంటాయి. నేను డైని 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 6 టైమ్స్ త్రో చేస్తే 6 అవుట్కమ్స్ వచ్చినాయి. ఓకేనా? రిపీట్ అయింది మాత్రం తీసుకోకుండా ఒకసారి తీసుకుంటాం. ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ టాసింగ్ ఎ కాయిన్ ట్వైస్, ఇట్ హ్యాస్ 4 అవుట్కమ్స్. దెన్ ద శాంపుల్ స్పేస్. నేనేం చేస్తున్నాను, 2 కాయిన్స్ తీసుకుంటున్నా, 2 కాయిన్స్ ఎట్ ఏ టైం చేస్తున్నా. ఓకేనా? 2 కాయిన్స్ 2 టైమ్స్ చేస్తున్నా. సో 2 కాయిన్స్ తీసుకుని ఒకసారి చేయండి, ఒక కాయిన్ ఒక అవుట్కమ్ వస్తుంది, ఇంకో కాయిన్ ఇంకొక అవుట్కమ్ వస్తుంది, అంటే 2 అవుట్కమ్స్ వచ్చింది. నెక్స్ట్ టైం అదే 2 కాయిన్స్ మళ్ళీ చేయండి. అంటే ఇప్పుడు ఫస్ట్ కాయిన్ సెకండ్ కాయిన్ తీసుకున్నా, ఫస్ట్ కాయిన్ వచ్చేసి నాకు రెండు హెడ్లే పడినాయి. ఇదిగోండి హెడ్. మళ్ళీ అగైన్ చేస్తున్నా, హెడ్ టైలు పడింది. మళ్ళీ అగైన్ చేస్తున్నా, టైలు హెడ్. అంటే 2 కాయిన్స్ ఎట్ ఏ టైం చేస్తున్నాను, నేను 4 టైమ్స్ చేస్తున్నా. ఇదిగోండి 4 అవుట్కమ్స్. 2 కాయిన్స్ తీసుకుంటున్నాను, 2 కాయిన్స్ ని 4 టైమ్స్ చేస్తున్నా. 4 అవుట్కమ్స్ మీన్స్ 4 టైమ్స్ చేస్తున్నా. 2 కాయిన్స్ ని ఇక్కడ సింగిల్ హెడ్ టైల్ అని తీసుకున్నా, ఇక్కడ డబల్ తీసుకున్నా 2 కాయిన్స్ కాబట్టి హెడ్డే పడింది, 2 హెడ్లే పడింది. తర్వాత వచ్చేసరికి ఏమైంది, హెడ్ టైల్, ఒకటి హెడ్ పడితే ఒకటి టైల్ పడింది, ఇంకోటి ఫస్ట్ హెడ్ టైల్ పడితే సెకండ్ హెడ్ పడింది, తర్వాత నెక్స్ట్ టైలు. అవునా? ఇలా పడిన 4 అవుట్కమ్స్ అన్నారు కదా, 4 అవుట్కమ్స్ ఒక సెట్ నోటేషన్ తీసుకుని దాన్ని ఎస్ అని తీసుకున్నాం. అలాగే నౌ రైట్ ద శాంపుల్ స్పేస్ when 2 dice are thrown. జనరల్ ఫార్ములా టాసింగ్ ఏ కాయిన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈక్వల్ టు 2 power n. ఇప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ 2 కాయిన్స్ కానీ 2 డైస్ కానీ తీసుకుంటున్నాం అనుకోండి, 2 తీసుకుంటున్నాం అనుకో, 2 హౌ మెనీ టైమ్స్ టాస్ చేస్తున్నాము, దట్ ఈస్ ద పవర్ n. ఇక్కడ నేను ఇందాక చూడండి, 2 కాయిన్స్ తీసుకున్నా, 4 అవుట్కమ్స్ అంటున్నాం. 4 అవుట్కమ్స్ రావాలి అంటే 4 టైమ్స్ టాస్ చేయాలిగా. సో 4 టైమ్స్ టాస్ చేయాలి కాబట్టి పవర్ 4, 2 power 4 వస్తుంది అనమాట జనరల్ గా తీసుకుంటే. నెక్స్ట్ ఇంకోటి వచ్చి చూడండి, ఇంకా నేను డైస్ తీసుకుంటున్నా, 2 డైస్ తీసుకుంటున్నా. 2 డైస్ కాబట్టి బేస్ లో 2 డైస్ కానీ 2 కాయిన్స్ కానీ అయితే బేస్ లో 2. ఎన్నిసార్లు పవర్ n, ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, 6 ఫేసెస్ ఉన్నాయి. పవర్ n 6 ఫేసెస్ కదా, ఏది డైస్ కి 6 ఫేసెస్ కాబట్టి 2 power 6. 2 power 6 అంటే ఎన్ని రకాలుగా పడచ్చు, 2 డైస్ ఒక్కొక్కసారి 1,1, 1,2, అంటే ఒక డై 1 అయితే ఇంకో డై 1,
ఒక డై 1 అయితే ఇంకో డై 2 ఎట్ ఏ టైం చేస్తున్నాం. ఒక డై 1 3, 1 4, 1 5, 1 6. ఈ ఫస్ట్ స్టార్టింగ్ డై 1 అయితే డై 2 వచ్చేసేసి నీకు చేంజ్ అయింది చూడండి. నెక్స్ట్ ఫస్ట్ డై 2 పడితే ఫస్ట్ డై అంతా 2 వచ్చేసి సెకండ్ డై మాత్రం చేంజ్ అయింది. అలాగే థర్డ్ డై, ఫోర్త్ డై, ఫిఫ్త్ డై, సిక్స్త్ డై, అంటే మొత్తం ఇవన్నీ 36 అమ్మ. అంటే 2 power 6 అంటే 36. ఎన్ని డైస్ కానీ ఎన్ని కాయిన్స్ కానీ తీసుకుంటున్నాం అనేది బేస్ లో 2 వస్తుందమ్మా. పవర్ n అంటే మనం వాటికి ఫేసెస్ ఎన్ని, కాయిన్ కి అయితే 2 కాబట్టి 2 స్క్వేర్ వస్తుంది, అంటే పవర్ 4 వస్తుంది 2 కాయిన్స్ కాబట్టి. డైస్ 6 కాబట్టి 2 power 6 అంటే 2 డైస్ తీసుకుంటే 36 అవుట్కమ్స్ వస్తాయి మనకి. 36 అవుట్కమ్స్. ఓకేనా. మిమ్మల్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అడుగుతాడు 2 power n ఫార్ములా, డైస్ కానీ కాయిన్ కానీ 2 power n ఫార్ములా. అయితే 2 డైస్ తీసుకున్నప్పుడు 2 power 6, 2 కాయిన్స్ తీసుకున్నప్పుడు 2 స్క్వేర్. If we consider random experiment of tossing a coin simultaneously, then the number of outcomes is 2 power n. If we consider random experiment of throwing dice simultaneously, number of outcomes is 6 power n. Okay na? Next, event ante enti? Any subset of sample space is called an event. In an experiment of tossing a coin, getting head is an event or getting tail is a event. ఇప్పుడు నేను ఇక్కడ శాంపుల్ స్పేస్ తీసుకున్నాను కదమ్మా. హెడ్ టైల్ హెడ్ టైల్. ఈ ఒక్కొక్క దాన్ని ఈ మొత్తం కలిపి సెట్ కింద తీసుకుంటే, ఈ అవుట్కమ్స్ మొత్తాన్ని సెట్ కింద తీసుకుంటే శాంపుల్ స్పేస్. ఒక్కొక్క దాని గురించి చెప్తుంటే ఈవెంట్ అన్నమాట. ఈ శాంపుల్ స్పేస్ లో ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి? 4 ఈవెంట్స్ ఉన్నట్టు. ఈచ్ అవుట్కమ్ ఈస్ 1 ఈవెంట్. ఈచ్ అవుట్కమ్ ఈస్ 1 ఈవెంట్. ఓకేనా. అవన్నీ సెట్ లో తీసుకుంటే శాంపుల్ స్పేస్, దట్ ఈస్ ఈవెంట్. అదిగోండి హెడ్ టైల్. ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎస్ ఈజ్ ఎ సింగిల్టన్ సెట్, దెన్ ఏ ఈజ్ కాల్డ్ ఎ సింపుల్ ఈవెంట్. అంటే ఒకదాని గురించి మాత్రమే మాట్లాడుతుంటే సింగిల్ ఈవెంట్ అంటారు. ఆ ఒకదాన్ని తీసేసి మిగిలిన టర్మ్స్ గురించి మాట్లాడుతుంటే కాంపౌండ్ ఈవెంట్ అంటారు. అదర్వైజ్ ఇట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ ఈవెంట్. ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎస్ ఈజ్ ఎ సింగిల్టన్ ఈవెంట్, singleton set, then A is called a simple event, otherwise it is called compound event. అంటే ఇప్పుడు ఈవెంట్స్ తీసుకుంటున్నాం కదమ్మా, శాంపుల్ స్పేస్ లో అన్ని అవుట్కమ్స్ ని కలిపి చెప్తున్నప్పుడు మనం వాటిని శాంపుల్ స్పేస్ అంటాం. కానీ సెట్ లో ఒక్కొక్క అవుట్కమ్ గురించి చెప్తుంటే ఈవెంట్ అంటాం. ఓకేనా. మళ్ళీ అదే ఈవెంట్స్ మొత్తం శాంపుల్ స్పేస్ లో ఒక్క ఈవెంట్ గురించి మాత్రమే మనం బయట తీసుకొచ్చి మాట్లాడుతుంటే సింపుల్ ఈవెంట్. ఆ ఒక్కటి తప్ప మిగిలిన వాటి గురించి మాట్లాడుతుంటే కాంపౌండ్ ఈవెంట్. చూడండి ఎగ్జాంపుల్ చూడండి. లెట్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ థ్రోయింగ్ ఏ డై కన్సిడర్ ద ఈవెంట్ ఏ డిఫైన్డ్ బై గెట్టింగ్ the numbers 5. Also consider the event B defined by getting odd number. అంటే నాకు శాంపుల్ స్పేస్ 1 to 6 ఈవెంట్స్ ఇచ్చాడు. 1 to 6 అంటే నాకు ఇక్కడ 6. ఒక్క నిమిషం వెయిట్ చేయండి అమ్మా. అసలు ముందు అర్జెంట్ అటెండెన్స్ తీసుకుంటాను, తర్వాత
చూడమ్మా, అది నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అవ్వట్లేదు, కానీ ఇవి ఒక్కటి చెప్పేసి ఆపేస్తా, నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఓకేనా? లెట్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ థ్రోయింగ్ ఎ డై కన్సిడర్ ద ఈవెంట్ ఏ డిఫైన్డ్ బై గెట్టింగ్ ద నెంబర్ 5 అని ఇచ్చాడు. ఆల్సో కన్సిడర్ ద ఈవెంట్ బి డిఫైన్డ్ బై ద గెట్టింగ్ ఆడ్ నెంబర్ అన్నాడు. సో మనకి ఏమన్నాడు? థ్రోయింగ్ ఏ డై అన్నాడు. సో థ్రోయింగ్ ఏ డై అనగానే మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి, అవునా? సో నేను శాంపుల్ స్పేస్ ఏం రాసుకుంటా? శాంపుల్ స్పేస్ S ఈక్వల్ 1 2 3 4 5 6. 1 to 6 నేను కంబైన్డ్ గా రాసాను సెట్ లో అంటే అది శాంపుల్ స్పేస్ అవుతుంది. 1 గురించో 2 గురించో 3 గురించో స్పెషల్ గా చెప్తున్నానంటే అది ఈవెంట్ అవుతుంది. అయితే మనకి 5 అనేది ఏ డిఫైన్డ్ బై గెట్టింగ్ ద నెంబర్స్ అన్నాడు. 5 అనేది సెపరేట్ గా తీసేసేమన్నాడు. సో దాన్ని ఏకి నేమ్ పెట్టుకోమన్నాడు. ఏ ఈక్వల్ టు 5, దట్ ఈస్ సింపుల్ సెట్. ఒక్క ఈవెంట్ గురించి చెప్తుంటే సింపుల్ సెట్, ఆ ఈవెంట్ ని వదిలేసి మిగిలిన ఈవెంట్స్ గురించి చెప్తుంటే కాంపౌండ్. అయితే ఏమంటున్నాడు? ఆ కాంపౌండ్ కూడా ఆ సింపుల్ సెట్ లోనే బి డిఫైన్డ్ బై ద గెట్టింగ్ ఆడ్ నెంబర్స్ అంటున్నాడు. ఈ నెంబర్స్ లో ఆడ్ నెంబర్స్ తీసి చెప్పండి అంటున్నాడు. ఆడ్ నెంబర్స్ ఏమైతే 1 3 5. 5 అనేది సెపరేట్ గా తీసేసిన 5 అనేది కూడా ఇంక్లూడింగ్ 6 కదా, అందుకని 1 3 5 ఇస్ ద కాంపౌండ్ ఈవెంట్. ఒక సింగిల్ నెంబర్ తప్ప, సింగిల్ ఈవెంట్ తప్ప మిగిలిన వాటి గురించి అన్నిటి గురించి మాట్లాడిన కాంపౌండ్ ఈవెంటే, ఈవెన్ నెంబర్స్ గురించి మాట్లాడిన కాంపౌండ్ ఈవెంటే, వాడు ఆడ్ నెంబర్స్ గురించి మాట్లాడిన కాంపౌండ్ ఈవెంటే. నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటున్నాడు. సో కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే ఏం లేదమ్మా, ఏకి కాంప్లిమెంట్ ఏంటి? ఏ బార్. అంటే ఒక శాంపుల్ స్పేస్ లో ఈసారి గనక నెట్వర్క్ గనక పోతే మీరు ఇంకా లీవ్ అయిపోవచ్చు, టైం అయిపోయింది. ఓకేనా? నెట్వర్క్ పోతే చెప్తున్న విషయం. కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే ఒక శాంపుల్ స్పేస్ తీసుకున్నా, అందులో ఏ అనేది ఒక ఈవెంట్. ఓకేనా? ఏ అనే ఈవెంట్ ని దీన్ని రౌండ్ చేశాను కదా, దిస్ ఈజ్ ఏ. మిగిలినవి ఉంటాయి చూసారా, మిగిలిన నెంబర్స్ ఏకి కాంప్లిమెంట్ అనమాట. అంటే 1 2 3 4 5 6 అంటున్నా, నేను 3ని ఏ అనుకుంటున్నాను అనుకోండి, 3 కాకుండా మిగిలిన 1 2 4 5 6 అనేవి ఏకి కాంప్లిమెంట్ అవుతుంది అనమాట. ఏకి అంటే 3కి కాంప్లిమెంట్ అవుతుంది. 4ని 4ని మెన్షన్ చేస్తున్నా, 4ని ఏ అనే ఈవెంట్ కింద మెన్షన్ చేస్తున్నా. 4 కాకుండా మిగిలిన సెట్లో ఇంకా ఎన్ని ఉన్నాయి? 1 2 3 5 6 ఈవెంట్స్ ఉన్నాయి. అంటే ఇంకా 5 ఈవెంట్స్ ఉన్నాయి. అంటే 4కి మిగిలిన 5 ఈవెంట్స్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే A1 A2 A3 అంటే ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయో 1 2 3 4 5 6 ఉన్నాయి కదా, అన్ని ఈవెంట్స్ ని యూనియన్ చేస్తే వచ్చేది ఎగ్జాస్టివ్ ఈవెంట్. ఫర్ సపోజ్ S తీసుకోండి, 1 2 3 4 5 6 కదా, నేను లెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 అని తీసుకుంటున్నా, బి ఈక్వల్ 4 5 6 తీసుకున్నా, అంటే రివర్స్ లో తీసుకుంది. ఇది అసలు యాక్చువల్గా కిందకి రావాలి, ఈ శాంపుల్ స్పేస్ కిందకి రావాలి. లెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 సెట్ టు బి ఈక్వల్ టు 4 5 6. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఏ యూనియన్ బి చేస్తున్నా. ఏ యూనియన్ బి చేస్తే ఏమొస్తుందమ్మా? 1 2 3 4 5 6. ఆ 1 2 3 4 5 6 అనేది నేను యాడ్ చేస్తానుగా, అప్పుడు అది శాంపుల్ స్పేస్ లో 1 2 3 4 5 6 వచ్చింది. సో కొన్ని ఈవెంట్స్ అన్నిటినీ యాడ్ చేసి, ఈవెంట్స్ అన్నిటినీ కలిపి ఒక్క శాంపుల్ స్పేస్ లో తీసుకుంటే, ఒక సెట్ లో తీసుకుంటే, ఈవెంట్స్ అన్నిటిని యాడ్ చేయడం అంటే కలపడం కాదు. 1 2 3ని 1 + 2 + 3 కలపడం కాదు. ఈవెంట్స్ అన్నిటినీ కూడా ఒక సెట్ లో తీసుకుంటే, ఒక శాంపుల్ స్పేస్ లో తీసుకుంటే దాన్ని ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటారు. మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్ అంటే ఏం లేదమ్మా, మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఈవెంట్ అంటే ఒక ఈవెంట్ రెండో ఈవెంట్ లో ఉండకూడదు. చూడండి, 2 ఈవెంట్స్ A and B are mutually exclusive events if A intersection B equal to 5. If A and B cannot happen simultaneously, let the random experiment of tossing a coin. ఇప్పుడు నేను ఏని హెడ్ అని తీసుకుంటున్నా, బిని టేల్ అని తీసుకుంటున్నా. ఈ రెండింటిని కలిపితే హెడ్ టేలు ఒక శాంపుల్ స్పేస్ అవుతుంది. కానీ ఈ ఏలో హెడ్ ఉండకూడదు, అంటే హెడ్ తీసుకుంటే టేల్ ఉండకూడదు, బిలో టేల్ తీసుకుంటే హెడ్ ఉండకూడదు. సో అప్పుడు అది మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే దట్ మీన్స్ ఇంటర్సెక్షన్. ఓకేనా? నెక్స్ట్ ఈక్వల్లీ అంటే ఇగో చూడండి, స్పేస్ శాంపుల్ స్పేస్ లో ఏ అనే ఈవెంట్ సెపరేట్ గా ఉండాలి, బి అనే ఈవెంట్ సెపరేట్ గా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? రెండింటికి మధ్య ఇంటర్సెక్షన్ సెపరేట్ అవుతుంది. ఈక్వల్ టు 5. ఏలో ఈవెంట్స్ బిలో ఉండకూడదు, బిలో ఈవెంట్స్ ఏలో ఉండకూడదు. దట్ ఈస్ ఇంటర్సెక్షన్. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5. ఏని బిని రెండు కలిపి తీసుకుంటే ఎగ్జాస్టివ్ ఈవెంట్. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే the events are said to be equally likely, none of them is expected to occur in presence of other. That is, each of the
term has equal chance of happening. For the random experiment of tossing a coin, head and tail are equally likely events. అంటే నేను ఇప్పుడు 2 కాయిన్స్ తీసుకున్నా, ఎన్నిసార్లు నేను టాస్ చేసుకున్న కాయిన్స్ ని హెడ్ టైల్ ఈక్వల్ గా పడుతుంది. హెడ్ ఎన్నిసార్లు వస్తే టైల్ ఎన్నిసార్లు వస్తుంది, టైల్ ఎన్నిసార్లు వస్తే హెడ్ ఎన్నిసార్లు వస్తుంది. సో అది ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అమ్మ. నెక్స్ట్ క్లాస్ లో మిగిలిన డిస్కస్ చేసుకుందాము. నేను ఈ పీడిఎఫ్ రేపో ఎల్లుండ పెడతా, ఎందుకంటే ఇంకా అవ్వలేదు కదా ఇది. సో దీంట్లో మనం ఏం చేస్తాం, ఈవెంట్ అంటే ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, ఒకసారి మనం వర్క్ చేస్తే దాన్ని ఎక్స్పెరిమెంట్ అంటారు, దానికి అవుట్కమ్ వస్తుంది. ఆ అవుట్కమ్ ఏది వస్తుందో తెలియనప్పుడు దట్ ఈస్ దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేస్తే ట్రైల్. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ చేయంగా వచ్చిన అవుట్కమ్, ఎక్స్పెరిమెంట్ చేయంగా వచ్చిన రిజల్ట్ ని అవుట్కమ్ అంటారు. ఈ అవుట్కమ్స్ అన్నిటిని ఒక సెట్ లో తీసుకుని ఒక సెట్ ఫామ్ చేస్తే వచ్చేది శాంపుల్ స్పేస్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్. ఈవెంట్ అంటే శాంపుల్ స్పేస్ లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ గురించి చెప్తుంటే, మనం ఒక్కొక్క ఎలిమెంట్ గురించి చెప్తుంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని ఈవెంట్ అంటాం. ఒక సింగిల్ ఈవెంట్ గురించి చెప్తుంటే సింపుల్ ఈవెంట్. ఆ సింగిల్ ఈవెంట్ కాకుండా మా సెట్ లో ఉన్న మిగిలిన ఈవెంట్స్ గురించి చెప్తుంటే కాంపౌండ్ ఈవెంట్స్. నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే మనకి సెట్ లో ఉన్న ఈవెంట్స్ అన్నిట్లోనూ ఒక ఈవెంట్ గురించి మాట్లాడుతుంటే ఆ ఈవెంట్ అనేది సింగిల్ ఈవెంట్ అయి ఉండి అందులో ఉన్న మిగిలిన ఈవెంట్స్ అన్ని కూడా ఈ సింగిల్ ఈవెంట్ కి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి. సెపరేట్ గా ఉన్న సెట్స్ అన్నిటిని కలిపితే, అంటే ఈవెంట్స్ అన్నిటిని కలిపి ఒక సెట్ లో రాస్తే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఒక సెట్ లో ఉన్న ఈవెంట్స్ ఇంకో సెట్ లో ఉన్న ఈవెంట్స్ కలవకపోతే దట్ ఈస్ ఇంటర్సెక్షన్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే మనం ఒక టాస్ కాయిన్ తీసుకుని అట్ ఎ టైం, అంటే 2 కాయిన్స్ తీసుకుని ఎట్ ఎ టైం టాస్ చేస్తూ ఉంటే హెడ్ ఎన్ టైమ్స్ వస్తే టైల్ ఎన్ టైమ్స్ ఈక్వల్ గా వస్తుంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటారు. ఓకేనమ్మా.